ప్రభువే నీకు రక్షణ నీచును. చెప్పండి ప్రాణేశ్వరికి హల్లెలూయా. పరిశుద్ధమైన వారు సెలవిస్తున్నాడు, విశ్రాంతి అనగా ఏమి, ప్రయాసం అనగా ఏమి? మానవుడు లేచినది మొదలుకొని ఈ భూమి మీద ఎంతో ప్రయాసంతో, ఎంతో శ్రమతో, ఎంతో దుఃఖము, ఎంతో వేదన, చెమటోరుస్తూ ఈ లోకంలో ఆహారం సంపాదించుకొని మానవుడు తినవలెను. మరి ఉచితంగా ఈ భూమి మీద మానవునికి ఏది కూడా లేదు. మరి ఈ లోకంలో మానవుడు శ్రమ పడుతూ ఆహారం తినచ్చు ఎంతో సంతోషం, ఆనందంతో ఈ లోకంలో కొనసాగుతున్నాడు. అయితే ఒక దినము నీకు నాకు మరణం ఉన్నది. ఆ మరణం నుండి ఎవరు నిన్ను నన్ను విడిపిస్తారు? ఈ భూమి మీద ఎవరు విడిపించేవారు లేరే. పరిశుద్ధమైన బైబిల్ కింద విధంగా సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ లోకంలో మరి చిన్నవారు, మరి పెద్దవారు, గొప్పవారు, ధనికులు, దరిద్రులు, మరి తెల్లవారు, నల్లవారు అనే భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. అయితే ఈ లోకంలో మానవుడు ఎలాగూ జన్మించాడు? పాపములో పుట్టాడు. పాపములో మరణిస్తే నరకం ఉన్నది. నరకం ఎలాగుంటుంది? అగ్ని ఆరదు, పొరుగు చావదు. యుగాయుగంలో మానవుడు పాపంతో మరణిస్తే ఈ శరీరం ఆ యొక్క అగ్నిగుండంలో నిత్యము కాల్చుండవలసిందే. అయితే ఆ యొక్క అగ్నిగుండానికి, ఆ యొక్క శాపగ్రస్తమైన నరకానికి, పాతాళానికి నువ్వు వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే 2025వ సంవత్సరం కిందంటే ఈ భూమి మీద మనుషుడిగా వచ్చాడు. మనుషుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యుగాంతం అంతటికి 3.5 సంవత్సరాలు సువార్త సంపూర్ణం చేశాడు. అయితే ఆనాడు విన్నారా మనుషులు? మరి ఏమైనా యోచించి తమ హృదయమందు ఉన్న పాపను ఒప్పుకున్నారా? ఏమాత్రం వినలేదు. దేవుని మాట ఈ భూమి మీద ఏ మనుషుడైతే లెక్క పెట్టడు, ఏ మానవుడైతే దృష్టి ఉంచడు, ఏ మానవుడైతే లక్ష్యం ఉంచడు, ఒక దినం మరణం ఉంటుంది. ఆ మరణం బహు భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో నీవు నీ పాపమును విడిచిపెట్టకుంటే, నీవు నీలో ఉండే ఆ భయంకరమైన ఆ యొక్క పాపమును వదులుకోకుండా నేను జీవిస్తాను, ఇలాగే కొనసాగుతాను, ఇలాగే బ్రతుకుతా, ఇలాగే నేను ఈ లోకంలో సంతోషం, ఆనందంతో ఉంటాను అనుకుని నువ్వు జీవిస్తావేమో, ఒక దినము నీకు నాకు మరణం ఉన్నది. ఆ మరణం నుండి నిన్ను నన్ను ఎవరు తప్పించలేరు, ఎవరు నిన్ను నన్ను విడిపించలేరు. పరిశుద్ధమైన బైబిల్ కింద విధంగా సెలవిస్తున్నది, పాపంలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరమానం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ కింద సెలవిస్తుంది. ఆ నిత్య జీవం పొందాలంటే, నీ పాపను విడిచిపెట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నీ పాపలు పశ్చాత్తాపడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యేసుక్రీస్తు రక్తం మానవుని ప్రతి పాపం కడుగునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఉన్నపాటిన ఉన్న సెలవున ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ పాపలు పశ్చాత్తాపడు. ఆ యొక్క పరిశుద్ధమైన దేవుడు తన రక్తంలోని పాపలు కడుక్కుంటే నీ విడుదల పొందితే ఆ నరకమనే అగ్నిగుణాన్ని తప్పించుకుంటావు. నిత్యమైన ఈ లోకంలో జీవం పొందితే నువ్వు సదాకాలం దేవునితో ఉంటావు. కనుక ఉన్నపాటిన ఉన్న సెలవున ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. మీ కొరకు ప్రార్థన చేస్తామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు మా రక్షక నామములో మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతించిన దేవుడు వేరేందుకే స్తోత్రాలు, మృత్యుంజయుడు వేరేందుకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ రీతిగా పురవీధుల్లో మీ గురించి ప్రకటించి ధన్యతిచ్చినది వందనాలు. దేవుని పరిచయం దీవించండి. ఇక్కడ కూడా మీ నామంలో చెప్పిన మాటలు విన్నవారి హృదయాల్లో లోతైన కార్యం జరిగించండి. వారి హృదయాలు మీరే తెరవండి. దైవదేవ మరణంలో నుండి జీవంలోకి దాటిపోయాడు, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దాటిపోయేస్తున్నామని వందనాలు చెల్లిస్తూ మీ కృపగల హస్తాలు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, యేసుక్రీస్తు హల్లెలూయా.